Dear aspirants, welcome to Spectrum IAS Academy, Group 1, Group 2, General Studies, Prelims and Mains Guidance. So, General Studies అనేది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. ఎనీ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి బీటెక్ కావచ్చు, బిఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అట్లానే ఎంటెక్ టెక్నాలజీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏ బ్రాంచెస్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి స్టేట్ ఎగ్జామినేషన్స్ ఇటు టీజీపీఎస్సీలో ఇటు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాయాలి అంటే జనరల్ స్టడీస్ మీద అవగాహన పెంచుకోవాలి. ఆ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అంటే ఏమిటి, జనరల్ స్టడీస్లో ఏ అంశాలు ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో నేను ప్రస్తావిస్తాను. ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నట్లయితే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు, బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు. వీళ్ళకి జనరల్ స్టడీస్ అనేది చాలా ఫార్ అవేగా ఉంది ఖచ్చితంగా చెప్పాలంటే. ఈ 10th క్లాస్ వరకు మనం ఏ అయితే సబ్జెక్ట్స్ మనం చూసామో అవన్నీ కూడా మళ్ళీ జనరల్ స్టడీస్లో ప్రధానమైన పాత్రను కలిగి ఉన్నాయి. దాంతోపాటు కొన్ని సమకాలీన అంశాలను కూడా జోడించుకొని జనరల్ స్టడీస్ అనేటువంటి యొక్క సబ్జెక్టును నిర్మాణం చేసుకోవాలి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటువంటి ఐఐటి విద్యార్థులకు కూడా ప్రారంభంలో వాళ్ళ సబ్జెక్ట్సే తెలుసు. వాళ్ళు సివిల్ సర్వీసెస్ ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో ఈ జనరల్ స్టడీస్ అనేటువంటి సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం వెబ్సైట్స్లోకి వెళ్ళి నెట్లోకి వెళ్ళి సమాచారాన్ని సిలబస్ని సేకరించి జనరల్ స్టడీస్ని ఇప్పటి నుంచి వాళ్ళు అంటే వాళ్ళ యొక్క బీటెక్ పూర్తయిన తర్వాత, ఎంటెక్ పూర్తయిన తర్వాత, లేదా బీటెక్ చదువుతున్నప్పుడు కానీ ఎంటెక్ చదువుతున్నప్పుడు కానీ స్టార్ట్ చేసి 1 by 1 నేర్చుకొని సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్ సాధిస్తున్నటువంటి తార్కాణాలు మనం చూస్తున్నాం. అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కానీ, తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కానీ ఇవాళ మనకి సోషల్ మీడియా ఉంది కాబట్టి నేను జనరల్ స్టడీస్ అనేటువంటి ఈ యొక్క వైడ్ సబ్జెక్ట్ని అందించే ఉద్దేశంతో గ్రూప్ 1, గ్రూప్ 2 గైడెన్స్ స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ తరఫున ప్రారంభించదలుచుకున్నాను. ఈ వీడియోలో జనరల్ స్టడీస్లో ఉండేటువంటి భాగాలు ఏంటి అనేటువంటి అంశాన్ని చర్చిద్దాం. తర్వాత 1 by 1 ఒక్కొక్క సబ్జెక్టుని తీసుకుని దాని యొక్క పూర్వాపరాలు చర్చిస్తూ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి, పట్టణ ప్రాంతాల వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. సో జనరల్ స్టడీస్ అంటే ఏంటి, జనరల్ నాలెడ్జ్ అంటే ఏమిటి, ఈ రెండుకి ప్రధానంగా ఉన్న డిఫరెన్స్ని విద్యార్థులు గమనించాలి. జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ స్టడీస్ అనుకుంటారు, జనరల్ స్టడీస్ అంటే జనరల్ నాలెడ్జ్ అనుకుంటారు చాలామంది. జనరల్ స్టడీస్ వేరు, జనరల్ నాలెడ్జి వేరు. జనరల్ నాలెడ్జ్ అంటే మనకి ఏదైతే మనకి స్టాక్ అంశాలు ఉన్నాయో అంటే స్టాటిక్ కంటెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి జనరల్ నాలెడ్జ్ కింద వస్తుంది అనమాట. అంటే ఉదాహరణకి మనకి హిస్టరీలో ఉన్నటువంటి స్టాటిక్ అంశాలు, వరల్డ్ జాగ్రఫీలో ఉన్నటువంటి స్టాటిక్ అంశాలు, ఇండియన్ జాగ్రఫీలో ఉన్నటువంటి స్టాటిక్ అంశాలు, అట్లానే మనకి ఇతర సబ్జెక్టులు అంటే కాన్స్టిట్యూషన్ పరంగా కానీ మనకి ఎకనామిక్స్ పరంగా కానీ ఉన్నటువంటి స్టాటిక్ అంశాలన్నిటిని కూడా మనం జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. దీంతో పాటు ఇంకా మనకి ఇన్వెన్షన్స్, ఇన్స్ట్రుమెంట్స్, ప్రపంచంలో జరిగినటువంటి వింతలు, ప్రపంచంలో ఉన్నటువంటి నిర్మాణాలు, అట్లానే మన దేశంలో ఉన్నటువంటి నిర్మాణాలు, అట్లా మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టులు కావచ్చు, కెనాల్స్ కావచ్చు, మాన్యుమెంట్స్ కావచ్చు, ఇవి ఎప్పుడు మారినటువంటివి, స్టాండర్డ్గా ఉండేటువంటివి. దీన్ని జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. కానీ జనరల్ స్టడీస్ అంటే వేరు. జనరల్ స్టడీస్లో ఉన్న భాగాలను ముందు తెలుసుకుంటే మనం జనరల్ స్టడీస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో మనకు అర్థమవుతుంది. జనరల్ స్టడీస్ అనేది ఒక 10 అంశాలతో మిళితమై ఉంది. ఈ 10 సబ్జెక్టులు మనం అవగాహనలోకి తెచ్చుకున్నట్లయితే, ఆకలింపు చేసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ మీద పట్టు వస్తుంది. ఈ జనరల్ స్టడీస్ మీద పట్టు రావటం అనేది అటు మనకి యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్ కానీ, ఏపీపీఎస్సీ,
టీజీపీఎస్సీ ఇలాంటి ఎగ్జామినేషన్స్ కానీ అంటే ఉన్నత స్థాయిలో అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆ స్థాయిలో కూడా చాలా చక్కగా రాయగలుగుతాం. ముందు దాంట్లో ఉన్నటువంటి భాగాలు ఏంటి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఏ బ్రాంచ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థి కానీ అంటే అటు టెక్నాలజీ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఎవరైనా సరే ముందు భారతదేశ చరిత్రతో ప్రారంభించాలి. అంటే ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీని 3 భాగాలుగా విభజించుకోవాలి. మొత్తం ఇండియన్ హిస్టరీగా చూస్తే చాలా పెద్ద వాల్యూమ్ లాగా అనిపిస్తుంది కొత్తగా ప్రారంభించే వాళ్ళకి, పాత వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. నేను ముఖ్యంగా కొత్తగా ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. నేను ఈ యొక్క భారతదేశ చరిత్ర అనేది మొట్టమొదటి భాగం. ఈ భారతదేశ చరిత్రని మనం 3 భాగాలుగా విభజించుకోవాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. తర్వాత రెండో అంశంగా మనకి భారత రాజ్యాంగం తీసుకోవాలి. భారత రాజ్యాంగం అంటే మనకి భారత రాజ్యాంగ నిర్మాతలు ఎటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు, ఆ రాజ్యాంగంలో వచ్చినటువంటి గణనీయమైన మార్పుల్ని మనం ఏమంటామంటే డైనమిక్స్ అని చెప్పేసి అంటాం. హిస్టరీలో స్టాటిక్కే ఉంటుంది, అంటే స్థిరత్వంతో కూడినటువంటి అంశాలే ఉంటాయి. ఇటు కాన్స్టిట్యూషన్ లేదా ఇండియన్ పాలిటిక్ వచ్చినట్లయితే స్టాటిక్తో పాటు కొంత డైనమిజం కూడా ఉంటుంది. అంటే మనకు జరిగినటువంటి రాజ్యాంగ సవరణలు కావచ్చు, వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, లేకపోతే మనకి ఏకకేంద్ర సమాఖ్య వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే మనం ఇండియన్ పాలిటీని ఇటు స్టాటిక్ మరియు డైనమిక్స్గా దాన్ని అధ్యయనం చేయాలి. ఇక 3వ అంశంగా తీసుకున్నట్లయితే ఇండియన్ సొసైటీని మనం అధ్యయనం చేయాలి. ఇండియన్ సొసైటీ అనేటువంటి ఈ యొక్క సబ్జెక్టు ఇది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉంది. అంటే ఇండియన్ సొసైటీ ఎలా నిర్మాణం జరిగింది అంటే మనకి చరిత్ర తెలిస్తే ఇండియన్ సొసైటీని అర్థం చేసుకోవటం చాలా ఈజీ. అందుకే ఫస్ట్ నేను చరిత్ర అని చెప్పాను, హిస్టరీ అని చెప్పాను. అంటే హిస్టారికల్ మూరింగ్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని అర్థం చేసుకోవాలంటే, సనాతన హిందూ సాంప్రదాయ భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే చరిత్ర తెలియాలి. మనకి చరిత్రలో వచ్చిన మార్పులు తెలియాలి. ఆ గత చరిత్రే గత సమాజ శాస్త్రం, ప్రస్తుతం జరుగుతుంది ప్రస్తుత సమాజ శాస్త్రం. కాబట్టి చరిత్రకి సమాజ శాస్త్రానికి బాగా దగ్గరగా ఉంది కాబట్టి ఇండియన్ సొసైటీని అధ్యయనం చేయాలి. ఇక 4వ అంశంగా మనం వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి సంబంధించి రీజనల్ జాగ్రఫీ, అంటే తెలంగాణలో అయితే తెలంగాణ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. ఈ యొక్క అంశాల మీద దృష్టి సాధించాలి ఈ సబ్జెక్టు మీద. ఇది 4వ సబ్జెక్టు. ఇంకో 5వ సబ్జెక్టుకి వచ్చినట్లయితే జాగ్రఫీ నుంచే మనకి ఎకానమీ పుడుతుంది. జాగ్రఫీ నుంచే మనకి ఎకనామిక్స్, ఎకానమీ రెండు ఉన్నాయి. ఎకనామిక్స్ అంటే ఏంటంటే ఏదైతే సిద్ధాంతాలు ఎకానమిస్టులు నిర్మాణం చేసి చెప్పారో అది ఎకనామిక్స్. అది మనకి గ్రోత్లో, వృద్ధిలో, పరిణామంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నది అనేది మనకి ఎకానమీ. ఇక్కడ జనరల్ స్టడీస్లో ఎకనామిక్స్ కంటే కూడా ఎకానమీ ఉంటుంది. మనకి డిగ్రీ స్థాయిలో కానీ, ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ, 10th క్లాస్ స్థాయిలో కానీ ఎకనామిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి వస్తాం మనం. కానీ ఇక్కడ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ విత్ రిలేటెడ్ టు వరల్డ్ ఎకానమీ, దాన్ని అధ్యయనం చేయాలి. ఇంకా మనకి 6వ అంశంగా చూసినట్లయితే ఇప్పుడు ఎక్కువగా గణనీయమైన పాత్ర కలిగినటువంటిది ఏంటంటే ఇకాలజీ, ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇకాలజీ, ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, దీంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్. వీటి యొక్క పాత్ర ఆధునిక సమాజంలో బాగా పెరిగింది. మనం యూపీఎస్సీ చూసినా, ఏపీపీఎస్సీ చూసినా, టీఎస్పీఎస్సీ చూసినా ఎక్కువ ప్రశ్నలు ఈ ఏరియా నుంచి వస్తున్నాయి. తర్వాత మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ప్యూర్గా కాకుండా సమకాలీన శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క పరిణామము మరియు అభివృద్ధిని మనం
ప్రజెంట్ చేయగలగాలి, నేర్చుకోవాలి. సైన్స్ అంటే జనరల్గా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బయాలజీ వీటితో మనకి లింక్ అయి ఉంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ప్రశ్నల సరళి ఎట్లా ఉందంటే సమకాలీన శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క అభివృద్ధి మీద అడుగుతున్నారు. కాబట్టి స్పేస్, న్యూక్లియర్, మిసైల్, సో ఇలాంటివి, అట్లానే మనకి కమ్యూనికేషను, ఐటీ, జెనెటిక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటి మీద మనకు అవగాహన బాగా పెంచుకొని వస్తున్న మార్పులను మనం గమనించాలి. ఇది ఒక సబ్జెక్టు. తర్వాత చూసుకుంటే మనకి ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ సపరేట్గా క్వశ్చన్లు వస్తున్నాయి. ఆర్ట్ అండ్ కల్చర్ మీద మనకి బాగా అవగాహన ఉండాలి. ఆర్ట్ అండ్ కల్చర్ తెలుసుకోవాలంటే కంప్లీట్గా భారతదేశ చరిత్ర మీద మనకి పట్టు ఉండాలి. ఇక్కడ భారతదేశ చరిత్ర ఎప్పుడైతే మనం బాగా చదువుతామో అప్పుడు నీకు ఇండియన్ సొసైటీ అర్థం అవుతుంది, ప్లస్ ఆర్ట్ అండ్ కల్చర్ అర్థం అవుతుంది. ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఏంటి అంటే సింధు నాగరికత దగ్గర నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చేంత వరకు జరిగినటువంటి రాచరిక వ్యవస్థలు కావచ్చు, సుల్తాన్లు కావచ్చు, మొఘల్స్ కావచ్చు, ఐరోపా వాసులు కావచ్చు, ఎటువంటి నిర్మాణాలు చేశారు, ఎటువంటి కల్చర్ని డెవలప్ చేశారు, ఎటువంటి వారసత్వాన్ని పెంపొందించారు, వాటి మాన్యుమెంట్స్ ఏంటి, వాటి కట్టడాలు ఏంటి, టెంపుల్స్ ఏంటి, టెంపుల్స్ యొక్క నిర్మాణ వాటి యొక్క స్టైల్ ఏంటి, వీటి మీద మనకి కంప్లీట్గా అవగాహన ఉండాలి. అంటే ఇది చరిత్ర ప్రశ్నలాగానే అనిపించింది, కానీ అదేంటంటే ఆర్ట్ అండ్ కల్చర్. ఇది ఒక సబ్జెక్ట్గా చదవాలి. మనకి చరిత్రలో చదివేసాములే అని చెప్పేసి నువ్వు దాన్ని ఐసోలేట్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది ఒక అంశం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, చాలా ముఖ్యమైనటువంటిది. కరెంట్ అఫైర్స్ని మనం ఎలా అధ్యయనం చేయాలంటే ముందు అంతర్జాతీయ అంశాల మీద పట్టు సాధించాలి, అంటే ప్రపంచ అంశాల మీద పట్టు సాధించాలి. వరల్డ్ జియోగ్రఫీ మీద మనకు పట్టు ఉంటే ప్రపంచ అంతర్జాతీయ అంశాలు అర్థమవుతుంది మనకి. తర్వాత నేషనల్ అఫైర్స్, తర్వాత రీజనల్ అఫైర్స్. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే రీజనింగ్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్ అండ్ లాజికల్ రీజనింగ్. ఇది చాలా ముఖ్యం. అది ఏ స్టూడెంట్ అయినా సరే, అది ఆర్ట్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థి కావచ్చు, లేకపోతే మ్యాథ్స్ నుంచి వచ్చిన విద్యార్థి కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ వచ్చిన విద్యార్థి కావచ్చు, ఎవరైనా సరే ఇవి బేసిక్సే, సింపుల్గా నేర్చుకోవచ్చు. మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్స్, లాజికల్ రీజనింగ్. అంటే ప్రతి ఎగ్జామినేషన్లో వీటి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. దీంతోపాటు డేటా ఇంటర్ప్రిటేషన్, అంటే మనకి టేబుల్, బార్, లైన్, పై చార్ట్, 4 విధాలుగా డేటా ఇంటర్ప్రిటేషన్ నిర్మాణం అయి ఉంది, రావటం జరుగుతుంది. ఈ విధంగా ఈ 10 అంశాల మీద ఎవరైతే పట్టు సాధిస్తారో వాళ్ళకి జనరల్ స్టడీస్ అనేటువంటి సబ్జెక్టు మీద పూర్తి కమాండింగ్ వస్తుంది. ఈ కమాండింగ్తో అటు మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు యూపీఎస్సీ ఇంకా బాగా విస్తృతంగా నువ్వు అధ్యయనం చేయగలిగితే యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ రాసుకోవచ్చు. ఇంకా ఇంత సోర్స్ చేసినప్పుడు, ఇంటి మీద అవగాహన పెంచుకున్నప్పుడు కింద ఉన్నటువంటి గ్రూప్ 3 కానీ, సచివాలయాలు కానీ, గ్రూప్ 4 కానీ పెద్ద లెక్కలో విషయం కాదని నా యొక్క భావన. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే జనరల్ స్టడీస్ అంటే ఏమిటి, జీకే అంటే ఏమిటి, జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి భాగాలు ఏమిటి అనే అంశాలను మీకు నేను తెలియజేశాను. మరొక వీడియోలో మళ్ళీ ఒక్కొక్క సబ్జెక్టును తీసుకొని మనం చెప్పుకుంటూ వద్దాం. అదేవిధంగా తెలంగాణ స్టేట్ వాళ్ళకి సపరేట్గా ఉండేటువంటి అంశాలు ఏంటి అని మరొక వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.